పొలిటికలీ మీరు ఏదైతే ఇంతకుముందు మన మీటింగ్లో చెప్పారో ఈ సబ్ కేటగరైజేషన్ ఏదైతే ఉందో నిజంగా మళ్ళీ ఒకసారి పాలిటిక్స్లో కేంద్రంలో కూడా చేసే అవసరం ఉంది అధ్యక్ష. కేంద్రంలో కూడా అక్కడ 14 లక్షల పబ్లిక్ సెక్టర్ జాబ్స్ ఉన్నాయి. కేంద్రంలో కూడా అన్ని చోట్ల కూడా ఈ సుప్రీంకోర్టు డిసిషన్ వారు అక్కడ పార్లమెంట్లో పాస్ చేస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా వర్తిస్తుంది అధ్యక్ష. సో నేను అపీల్ చేస్తున్నాను, మీరు కూడా ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మోడీ గారు వచ్చినప్పుడు ఇక్కడ వారే ప్రత్యేకంగా మాట ఇచ్చినారు, మేము ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. వారు చెప్పే ప్రకారంగానే జడ్జిమెంట్ కూడా అట్లనే వచ్చింది. సో మేము కూడా ఇంతకుముందు నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను, మాకు అనిపించింది చంద్రచూడ్ గారు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో కోరేగాంలో ఏదైతే దళితులు పేష్వాల్స్ మీద అటాక్ చేయడం జరిగిందో ఒక కక్షగా ఈ జడ్జిమెంట్ కూడా, ఎందుకంటే జడ్జిమెంట్లో నేను చదివినప్పుడు 500 పేజీలో కేవలము ఎట్లా రిజర్వేషన్స్ ఇస్తే ఇన్ఎఫిషియన్సీ ఉంటుందని చెప్పి ఆ జడ్జిమెంట్లో ఉంది అధ్యక్ష. ఎక్కడ కూడా అంబేద్కర్ గారు ఈ కుల వివక్ష గురించి ఎంత ఎస్సీస్ నష్టపోయినారో అని చెప్పి ఎక్కడ కూడా జడ్జిమెంట్లో లేదు. అయితే మేము ఇదే కోరుతున్నాము, ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినారో ముఖ్యమంత్రి గారు అన్నారు మేము ఎంపిరికల్ డేటా సరిగా తీసుకొని చేసినామని చెప్పి వారు చెప్తున్నారు, కానీ ఫిగర్స్ కూడా కొద్దిగా ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఈ డేటా సరిగా లేకుంటే మేము కూడా అపీల్ చేసినాము ముఖ్యమంత్రి గారికి, మాకు కూడా షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఇస్తే మేము కూడా చదువుకుంటాము. ఎందుకంటే కొన్ని అపోహలు ఉన్నాయి, మాకు కూడా అర్థం అవట్లేదు నిజంగా ఏం డేటా ఉంది, ఏం తీసుకున్నారు, ఎట్లా చేస్తున్నారని చెప్పి కూడా మాకు అపోహలు ఉన్నాయి. మీరు కొద్దిగా దీంట్లో మాకు కాపీ ఇస్తే, నిన్న కూడా అడిగినప్పుడు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పిన తర్వాత కూడా నేను సెక్రటరీ గారు కూడా ఫోన్ చేశాను, శ్రీధర్ గారు ఇక్కడనే ఉన్నారు, కానీ రెస్పాన్స్ చేయలేదు, ఎందుకు ఇవ్వలేదు రిపోర్ట్ మాకు అర్థం కావట్లేదు. ఈ రోజన్నా కొద్దిగా రిపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ మళ్ళొకసారి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ప్రత్యేకంగా రేపు బడ్జెట్ ప్రజెంటేషన్లో 18% బడ్జెట్ ఎస్సీస్కి కేటాయించాలి, ఈ కార్పొరేషన్స్ కూడా అనౌన్స్ చేయాలని చెప్పి మీకు కోరుతున్నాను. థ్యాంక్ యూ.